సన్ ఆఫ్ సినిమా ఎలా ఉందంటే ఒక మధ్యతరగతి తండ్రిగా వినోద్ కుమార్ చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాధ్యత గల తండ్రిగా తన కొడుకు భవిష్యత్తు కోసం తపన పడే పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్సు ఆయన నటనతో ఆకట్టుకున్నారు. సాయి సింహాద్రి నిర్మాతగానే కాకుండా యాక్టర్గా చక్కటి ప్రతిభనే చూపించాడు. ఆయన పర్ఫార్మెన్సు అక్కడక్కడ తడబడిన ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులకు అందించాలని ఆయన ప్రయత్నం అయితే ఓకే అనిపించింది. చాలా ఇళ్లల్లో జరిగే కథ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులు త్వరగానే కనెక్ట్ అయిపోతారు. ఇక కథనము కోర్ట్ రూమ్ డ్రామా మరింత బలంగా నిలిచిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. కోర్ట్ రూమ్ సెటప్ కాస్త కొత్తగా అనిపించినా దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారేమో అనిపించింది. ఇంటర్వ్యూలు ముగిసేలోపే కోర్ట్ రూమ్ సీన్స్ ముగియడంతో సెకండ్ హాఫ్లో ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ తగ్గిపోతుంది. ఇలాంటి ఇంటెన్షన్ కథను నటీనటులు పర్ఫార్మెన్స్లు చాలా ముఖ్యం. సాయి సింహాద్రి నటన పరంగా కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంది అనిపించింది. ఎవరైనా అనుభవం ఉన్న నటుడు అయితే తన పర్ఫార్మెన్స్తో ఈ కథను మరింత బలంగా ఉండేదేమో. ఇక ఈ సినిమాలోని లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు. హీరోయిన్ మీరారాజ్ పాత్ర పక్కన రాసుకోలేదు. ఆమె చేసిన కొన్ని సీన్స్ న్యాచురల్గానే అనిపించవు. కథకు హీరోయిన్ రొమాంటిక్ ట్రాకు మైనస్ అనే చెప్పాలి. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఈ సినిమాకు చాలా బలంగా ఉండటానికి రైటరు మరింత ఫోకస్ పెట్టాలి. వారి మధ్య సంభాషణ కూడా ఇంకొన్ని ఎక్కువగా ఉండుంటే బాగున్ను. ఓవరాల్గా చూస్తే సన్ ఆఫ్ సినిమా ప్రేక్షకులు మెప్పించడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. తండ్రి కొడుకుల అనుబంధం అనే చక్కని పాయింట్ చిత్రాన్ని తెరకెక్కించిన వీక్ రైటింగు, ఆకట్టుకోని కథనము, పెద్దగా మెప్పించని పర్ఫార్మెన్స్లు ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి. సినిమా అయితే పర్వాలేదు, ఒకసారి చూసేయండి మరి.